మొత్తం అసలే పుష్పన్న నమస్తే. ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందామన్నా? ఇప్పుడు కాదులే తమ్మి, 2 నెలలు పెట్టుకుందాం. పుష్ప అంటే తగ్గేదే లేదనుకున్నా, మరి ఎంత తగ్గిపోయామంటానా? 2 నెలల తర్వాత ల్యాండ్ రేట్లు బాగా తగ్గిపోతాయని రాఖీబాయ్ చెప్పాడు, అందుకే పోస్ట్ పోన్ చేశా. అన్నా ఆ కేజీఎఫ్ కి పుష్పని చూస్తే కుళ్ళన్నా. సంవత్సరం కిందట రాఖీబాయ్ ల్యాండ్ కొంటానంటే కొనొద్దన్నమాట కదా, అప్పటి నుంచి ల్యాండ్ కొనకుండా చేస్తున్నాడన్నా. అవునా? ఆ రాఖీగాడు నా వెనకుండి ఇంత పని చేస్తున్నాడా? వాడు పని చెప్తానుండు. పుష్ప రివెంజ్ ఎలా ఉండాలంటే కేజీఎఫ్ కలెక్షన్స్ ని పుష్ప కలెక్షన్స్ దాటేసినట్టు ఉండాలన్నా. అట్లే తమ్మి, 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం, ల్యాండ్ కొనేద్దాం. అది పుష్ప అంటే తగ్గేదేలే. అట్లే తమ్మి, అలా ఉండాలన్నా. ఈ నా కొడుకు ల్యాండ్ కొనడంట, ఎలా కొనిచ్చాలో నాకు తెలుసుగా. బుద్ధున్నోడు ఎవడన్నా నెక్లెస్ రోడ్లో ఆడిషన్ పెడతాడా? సర్లే కానీ నేను వచ్చేసా, నువ్వు ఎక్కడి దాకా వచ్చావు? అక్క, నేను నీకు చెప్పడం మర్చిపోయా, ఆడిషన్ వాళ్ళు ఆఫ్టర్నూన్ రమ్మన్నారు. ఆ విషయం నాకు ముందే చెప్పాలి కదా. అక్క, నిన్న నైటే వాళ్ళు చెప్పారు, నిన్ను నైట్ డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను చెప్పలేదు. సి వంశీ, ఇంత చిన్న విషయాన్ని నువ్వు మేనేజ్ చేయలేకపోతే రేపు నువ్వు నా పర్సనల్ మేనేజర్వి ఎలా అవుతావు చెప్పు? ఇంత చిన్న విషయానికి అంత సీరియస్ అవ్వద్దక్క. ఇది చిన్న విషయమా? ఇది చిన్న విషయమా? రేపు నేను పెద్ద హీరోయిన్ అయిపోయి 4-5 ఫిలిమ్స్ చేస్తుంటే నా కాల్ షీట్స్ ఎలా చూసుకుంటావు చెప్పు? ఫిలిమ్స్, కాల్ షీట్స్ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకక్క? 1 o'clock వరకు వచ్చేస్తారు, నన్ను వదిలే. 1 o'clock వరకా? అప్పటి వరకు నేనేం చేయాలరా ఇక్కడ? ఆడిషన్స్కి వాళ్ళు ఇచ్చిన సీన్ పేపర్స్ ఉన్నాయి కదక్క, ఈలోపు అవి ప్రిపేర్ అవ్వు. ఓ ఓకే. రై ముంత మసాలా, ఈరోజు నా మీద నీకు ప్రేమ ఎక్కువైనట్టుంది. దిష్టి తీసిన పల్లెలు ఎవరికొవరు పెట్టాలి కదా. రై దిష్టి తీసిన పల్లెలు నాకు పెట్టడం ఏంట్రా నిన్ను? ప్లీజ్ రాహుల్, ఒక్కసారి నా మాట విను. నువ్వు లేకపోతే బతకలేను రాహుల్, చచ్చిపోతాను. నాకు నా పేరెంట్స్ కూడా వద్దు, నువ్వే కావాలి. ప్లీజ్ ఒక్కసారి నువ్వు నన్ను అర్థం చేసుకో. అయినా నా బ్యాంక్ బ్యాలెన్స్ 1000 crore ఉంది.
నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను కదా. అమ్మో 1000 కోట్ల! ఈ అమ్మాయితో ఒక్క ప్రాపర్టీ కొనిపించినా నా లైఫ్ సెటిల్ అయిపోతుంది. చెల్లి పెళ్లి కూడా చేసేయచ్చు. ఐడియా. ప్లీజ్ రాహుల్, అర్థం చేసుకో. అక్క దాని నెక్స్ట్ డైలాగ్ అది కాదక్క. రే, నీకెన్నిసార్లు చెప్పారా డైలాగ్ చెప్పేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని? సారీ అక్క, సారీ. సరే, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నా విను. అక్క మళ్ళీనా? అవును, మళ్ళీ చెప్తా విను. ప్లీజ్ రాహుల్, నా మాట విను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను రాహుల్, నేను చచ్చిపోతాను. బాగుందక్క. సరే మేడం, మీ స్థాయికి మిమ్మల్ని అడగకూడదు, కానీ అడుగుతున్నాను, ఏమనుకోరు కదా? ఓ, ఇతను నన్ను రిచ్ అనుకుంటున్నాడు. ఎలాగో 2 అవర్స్లో ఆడిషన్ ఉంది, ఇప్పుడే రిహార్సల్ చేసుకుంటా. నేను అర్జెంటుగా ఒక ఫోన్ కాల్ మాట్లాడుకోవాలి. ఓకే మేడం, నేను పక్కన వెయిట్ చేస్తాను. మేడం. నాకు ఆకలిస్తుంది. ఓకే మేడం, మీకు ఒక స్పెషల్ ముంత మసాలా తీసుకొస్తాను. ఓకే మేడం, ఓకే మేడం, ఓకే. రాయ్ ముంత మసాలా, మన లైఫ్ టర్నింగ్ తిరగబోతుందిరా. నీకు ఒక మంచి ముంత మసాలా స్టాల్ పెట్టిస్తా. ముందు స్పెషల్ ముంత మసాలా ఒకటి కట్టు. అది కాదు నేను చెప్పేది విను. ఏయ్ ముందు నువ్వు ఎవరా? హలో శర్మ గారు, ఎలా ఉంది మన కొత్త ఫ్లాట్? ఏం కొత్త ఫ్లాట్ అయ్యా? నువ్వు ఇప్పించిన ఫ్లాట్ కి ఒక వాస్తు లేదు, పాడు లేదు. ఏటో నువ్వు గాల్లో తిరిగే బంతి కూడా వాస్తే అండి సార్. బంతి గింతి అన్నావంటే కింద బంతులు గాల్లో ఎగరేసి మరీ కొడతా. అలాగే అలాగే అలాగే, ఓకే సార్. రాయ్ తొందరగా చేయరా, మన లైఫ్ టర్న్ తిరగబోతుంది. 30 రూపాయలు. ఇదించు, పండగ చేసుకో. బాయ్. తీసుకోండి మేడం. ఫాలో మీ. ఇప్పుడు చెప్పు. మేడం, మన దగ్గర మంచి ఫ్లాట్స్ ఉన్నాయి, తీసుకుంటారా? ఓకే, మినిమం 10 ఎకరాలు ఉండాలి. ప్రాపర్టీ మీ దగ్గర ఉందా? ఉందా? మీకు కావాలంటే చెప్పండి మేడం, నక్లెస్ రోడ్ని కూడా ఫ్లాట్ చేసి అమ్మేస్తాను. మీరు ఎక్కడ ఉంటారు మేడం? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫాదర్ ఇంద్రసేనారెడ్డి, మా తాత నరసింహానాయుడు, మాది గద్వాల్ సంస్థానం. అమ్మో, Acho chango మేడం, మనం నడుచుకుంటూ వచ్చేసాం కదా, వాడేంటి ఇక్కడ ఉన్నాడు? అక్కడ ఉండాలి కదా. ఏమోలే, మీ ఫోన్ నెంబర్ చెప్తారా? నైన్ 9848022338. ఈ నంబర్ ఎక్కడో విన్నట్టుందే. ఫ్యాన్సీ నెంబర్ కదా, ఎక్కడ పడితే అక్కడ వినుంటావు. ఓహో, వెరిఫికేషన్కి ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కలెక్ట్ చేసుకోవడానికి ఎప్పుడు రమ్మంటారు? ఎక్కడికి? అదేనండి, మీ మైసూర్ ప్యాలెస్కి. అక్కడికి ఎందుకు? అదే కదా మీ ఇల్లు. ఎవరు చెప్పారు? మీరే చెప్పారు కదా మేడం. నమ్మేశావా? నాది నేషనల్ అవార్డ్ పర్ఫార్మెన్స్. ఈ వంశీగాడు ఒకటే నన్ను నమ్మడు. అంటే మీరు ఇంతకు ముందు చెప్పిన ఆ 1000 కోట్ల ప్రాపర్టీ యాక్టింగ్ అంతా యాక్టింగ్. యాక్టింగ్ బాగా చేశానా? అదేంట్రా అమ్మ యాక్టింగ్ అనేసింది? డబ్బులు ఎక్కువైతే మడిసి ఎక్కడైనా పెట్టుకో. ఇందాక అదే చెబుదామని ట్రై చేస్తుంటే ఎగేసుకొని వెళ్ళిపోయావుగా. అరే, హట్టయ్యావా? సారీ. చాలా ఓప్స్ పెట్టుకున్నాను. ఇది ఓకే అయితే మా చెల్లి పెళ్ళి కూడా చేద్దాం అనుకున్నా.
ఐఎమ్ రియల్లీ సారీ. నేను కావాలని చేయలేదు, నా ప్రొఫెషనే అది. అయినా నేను వెంటనే చెప్పేశాను కదా. అందుకే మీకు థ్యాంక్స్ మేడం, లేకపోతే కలలు కంటూ ఉండేవాడిని. ఐఎమ్ స్వాతి. పృథ్వీ. నిజంగా నేను యాక్టింగ్ బాగా చేశానా? నిజంగానే బాగా చేశారు, నేను నమ్మలేకపోయాను. లైఫ్లో మీ గోల్ ఏంటి మేడం? నేను పెద్ద హీరోయిన్ అవ్వాలి, బాగా డబ్బు సంపాదించాలి, అమ్మని బాగా చూసుకోవాలి. ఇప్పటి వరకు అమ్మ నా కోసం చాలా కష్టపడింది, ఇక కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. నీతో మాట్లాడుతుంటే నాకు అసలు టైమే తెలియట్లేదు. హలో అక్క వచ్చేసాను. ఎక్కడ? వస్తున్నాను రా, ఇప్పుడే వస్తున్నా. నేను వెళ్ళాలి. స్వాతి, మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే ఎలా? మళ్ళీ కలవాలంటే ఈ టైంకి ఇక్కడికే వస్తాను. ఫోన్ నెంబర్ అడుగుదామా వద్దా? సరే బాయ్. స్వాతి, రేపు తప్పకుండా వస్తావుగా? తప్పకుండా వస్తా. ఓకే బాయ్. రే ముంత మసాలా, అమ్మాయి నాకు పడిపోయిందిరా. నీ ముఖానికి ఎప్పుడైనా ఇలాంటి అమ్మాయి పడిందేంట్రా? లేదు. అయినా అమ్మాయిని నమ్మలేం బ్రో. నవ్వుతున్నట్టే నవ్వుతారు, హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతారు. నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్ని ఎవ్వరూ మోసం చేయలేరురా. నీలాంటి పుల్కలకే హ్యాండ్ ఇస్తారు, మోసం చేస్తారు. మూసుకుని ముంత మసాలా కలపరా. మ్మ్, మ్మ్. అమ్మాయి వచ్చిందా? రాలేదు. అమ్మాయి వస్తే నేను వచ్చానని చెప్పు. సరే. ఒకవేళ అమ్మాయి వస్తే నా నంబర్ ఇవ్వు. ఫీడ్ చేయి. ఇదిగో. బావా, స్వాతిని 1 year తర్వాత కలుస్తున్నావు, హ్యాపీనా? లేదురా. అదేంట్రా, తన కోసం పిచ్చోళ్ళ తిరిగా, తను లేకపోతే చచ్చిపోతానన్నావు, ఇప్పుడేంటిలా? అదే నాకు అర్థం కావట్లేదురా. ఎప్పుడూ లేనిది 1 year తర్వాత కాల్ చేసి కలుద్దామంటుంది అంటే అర్థం ఏంటి? అయితే ఇప్పుడు స్వాతి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావురా? నా లైఫ్లో ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది, ఐఎమ్ కమిటెడ్ అని చెప్పేస్తాను రా. అవునా? ఇదేం ట్విస్ట్ రా? ఎవర్రా అమ్మాయి? లాస్యా. తన పరిచయంతోనే స్వాతిని మర్చిపోగలిగా. ఒక అమ్మాయిని మర్చిపోవడానికి ఇంకో అమ్మాయి, లాజిక్ బాగుందిరా. ఎక్కడుంటది?
ఆన్లైన్లో పరిచయం రా. తనతో రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుతుంటా. తనని రేపే కలవబోతున్నారా? ఆ అమ్మాయిని ఎంతవరకు నువ్వు చూడలేదు, కలవలేదు. నాకెక్కడో కొడుతుందిరా సీనా. ఆ అమ్మాయి ఎంతవరకు నిన్ను కలవలేదంటే అది ఎంత చండాలంగా ఉంటుందో. అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదురా, నాది ట్రూ లవ్. అసలు నేనైతే డైరెక్ట్గా పెళ్లిపెట్ల మీద చూద్దాం అనుకున్నా. రేయ్, ఇప్పటికే సగం సంకన అయిపోయావు. ఈ పని చేసావనుకో పూర్తిగా సంకన అయిపోతావురా. నీకు సజెషన్ ఇస్తా. ఆ అమ్మాయి నంబర్ నాకు ఇవ్వు, నేను ఎంక్వైరీ చేసి నీకు అప్డేట్ ఇస్తా. నువ్వు పిచ్చిపోలు క్యాష్ లేకుండా దొబ్బే. అది ఫేక్ అని తెలిస్తే నేను కాదురా, నువ్వుతో పిచ్చిపోలు కావు. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా. స్వాతికి అనవసరంగా నువ్వు చెప్ప, అర్థమైందా? నేను చెప్పేంత వరకు వెయిట్ చేయి, ఇప్పుడే వస్తా. రే రే ఫోన్ ఫోన్ రే నా ఫోను. ఎందుకు రాలేదు పృథ్వీ? ఏంటి ఆ మాట అనాల్సింది నేను? నువ్వు వస్తావని పార్కులో ఎదురు చూసింది నేను. అబద్ధం చెప్పకు పృథ్వీ. నేను నీకోసం రోజు వచ్చి పార్క్లో వెయిట్ చేశాను తెలుసా? నిన్న నేను వస్తానని రాలేదు. తనేమైనా వచ్చాడా? లేదు మేడం. ఒకవేళ వస్తే నేను వచ్చానని చెప్పు. సరే మేడం, చెప్తాను. తను వస్తే నా నెంబర్ ఇస్తారా? ఫీడ్ చేయండి. మర్చిపోకుండా ఇవ్వండి. నువ్వు వస్తావని రోజు అక్కడికి వచ్చేదాన్ని, కానీ నువ్వు రాలేదు. అప్పుడే అర్థమైంది నువ్వు నన్ను లవ్ చేయలేదని. నేనే పిచ్చిదానిలా నేను లవ్ చేశాను. నిన్ను మర్చిపోవడానికి చాలా ట్రై చేశాను పృథ్వీ, కానీ ఒకరోజు సడన్గా. స్వాతి ప్లీజ్, నువ్వెన్ని చెప్పినా నేను విన్ను. నా లైఫ్లో ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది. తన పేరు లాసియా. నేను చివరి వరకు తనతోనే ఉంటాను. అయినా నీలాగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోదు నన్ను. లైఫ్ లాంగ్ నా పక్కనే ఉంటుంది. అయినా ఇన్ని రోజులు కనిపించే నువ్వు సడన్గా ఇప్పుడెందుకు వచ్చావు? అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిచ్చారు? నా హస్బెండ్. నీ హస్బెండా? ఎవరు నీ హస్బెండ్? రాయ్ ముంత మసాలా, ఎలా ఉన్నావు? అప్పుడెప్పుడు తప్పాను స్వాతి, ఇప్పుడు వచ్చిందిరా. సర్లే కానీ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంతకీ మీ ఆయన ఎక్కడా? అదేంట్రా, నువ్వే కదా నన్ను స్వాతిని కలపడానికి హెల్ప్ చేసింది. సడన్గా ఇదేంటి? అవునా? నాకు కూడా హెల్ప్ చేసింది మహేషే. నీకు కూడా హెల్ప్ చేశాడా? నువ్వు రోజు మార్నింగ్ వస్తావని చెప్తే 9 to 12 వరకు ఎదురు చూసేవాడిని. నువ్వు ఈవినింగ్ వస్తావని చెప్తే 3 to 7 వెయిట్ చేసేదాన్ని. ఎందుకురా? వై? బిజినెస్. బిజినెస్సా? అవును. మార్నింగ్ టైం నువ్వు, ఈవినింగ్ టైం స్వాతి. నా ముంత మసాలా కలెక్షన్ 400 రూపీస్. ముంత మసాలా, ముంత మసాలా, ముంత మసాలా, ముంత మసాలా.
అతను మార్నింగ్ 9 to 12 వస్తాడు. ముంత మసాలా ముంత మసాలా ముంత మసాలా ముంత మసాలా ఇవ్వండి. తను ఈవినింగ్ 3 to 7 వస్తుంది. నీ ముంత మసాలా బిజినెస్ కోసం నా లోన్ స్పాయిల్ చేస్తావా? మరి ముంత మసాలా గడిని ఎలా పెళ్లి చేసుకున్నావు? నువ్వు యాక్సిడెంట్లో చనిపోయావని, నీ చివరి కోరిక మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని. ఎందుకురా? వై? ఒక్కసారి ఫ్లాష్ కట్ వేసుకో. నీ ముఖానికి ఎప్పుడైనా ఇలాంటి అమ్మాయి పడిందేంట్రా? ఇలాంటి అమ్మాయి పడిందేంట్రా? 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 నేనేదో జోక్గా అన్నాను రా. నేను సీరియస్గా తీసుకున్నా. ఈ 1 year టైంలో 3 సిమ్లు మార్చాను. అయినా నాన్న మరి నీకెలా తెలుసు? ఇన్స్టా ఐడి లవ్లీ లాస్యా 143. అంటే ఆ ఐడి ఎస్ నేనే. యాప్లో అమ్మాయి వాయిస్తో మాట్లాడా. అంటే నువ్వు లవ్ చేసిన అమ్మాయి ఈ ఐడి అమ్మాయేనా? ఎందుకురా? వై? మళ్ళీ ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో. నాలాంటి ఇన్ఫ్లుయెన్సర్ ని ఎవ్వరూ మోసం చేయలేరురా. ఎవ్వరూ మోసం చేయలేరురా. మోసం చేస్తారు. మోసం చేస్తారు. మోసం చేస్తారు. మోసం చేస్తారు. నేనేదో జోక్గా అన్నానురా. నేను సీరియస్గా తీసుకున్నా. అయినా స్వాతినే ఎందుకురా? కిక్ కోసం బ్రో. పక్కనోడి టార్గెట్ కొట్టడంలో ఉంది అసలైన కిక్. ఒరే బావా, అది ఫేక్ నెంబర్ అంటరా, ఫేక్ ఐడి. అది అమ్మాయి కదరా బాబు, ఆడ అబ్బాయి. ఆడి పేరు మహేష్. నాకు ఇప్పుడే తెలిసిందిరా. ఆహా, తెలిసిందా? అరే ముంత మసాలా, నువ్వేంటి ఎక్కడున్నావు? బాగున్నావా? ఏంటి ఈ మధ్య బండి పెట్టట్లేదు? నేను వర్క్ చేయట్లేదు, వర్కర్స్తో చేపిస్తున్నా. 10 పనులు ఉన్నాయి. బండికి 2000 చొప్పున, డైలీ 20,000. అమ్మని అమ్మ, నువ్వు తోపురా. నువ్వేంటి స్వాతి వీడి పక్కన? ఈ స్వాతి ఈ ముంత మసాలా కూడా పెళ్ళమరా? ఎలా రా? హౌ? స్వాతితో సినిమా చేస్తా అని చెప్పా. సినిమా స్టార్ట్ చేశా. ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్గా మింగిల్ అయ్యాం. పెళ్లి చేసుకున్నాం. మరి సినిమా పూర్తయిందా? లేదు, సగం పూర్తయింది. నా వైపు సినిమాలో చేయడం ఇష్టం లేదు, అందుకే ఆపేశా. అబ్బా, చూసావా స్వాతి, వీడు నీ అంబిషన్ కూడా చంపేశాడు. నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. నువ్వు నాతో వచ్చాయి. ఎన్ని చేసినా అతని ప్రేమకు నేను లొంగిపోయాను. సారీ. వెళ్దామా బేబీ? ఓకే బేబీ. ఒరే బావా, చివరికి నీ లవరు ఆ ముంత మసాలా గడి పెళ్ళమైందిరా. ముంత మసాలా గడ కాదురా, మహేష్. అంటే నీ లాస్య. బాయ్. అరే మామా, స్వాతి నన్ను చూసి నవ్వుతుంది. మళ్ళీ లైన్లో పెట్టేస్తారా? ఒరే, స్వాతి ఎవరో అన్నప్పుడే ఆయన నీకు చుక్కలు చూపించాడు. అది ఇప్పుడు ఆడి పెళ్ళంరా, నేను నేల నాకించేస్తాడు. అర్థమైందా? అంతే అంటావా? అంతే. సరే పదా పదా. ఒరే, ఆ రోజుకి 20,000 అన్నాడు, అంటే నెలకు 6 లక్షలు రా. రే మామా, ముంత మసాలా గాళ్ళకి అమ్మాయిలు పడతారంటే మనం కూడా ఒక ముంత మసాలా బండి పెట్టుకునే వాళ్ళం కదరా. మొత్తం అసలే రై రై ఎవడాడు? ఎవడాడు? నిన్ను కాదులేరా రా.